విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారు. అది మా అదృష్టం, మా పరిశ్రమ అదృష్టం అని నేను భావిస్తున్నాను. తెలుగు ప్రజలందరి అదృష్టం అని భావిస్తున్నా. మళ్ళీ ఇప్పుడు డెప్యూటీ సీఎంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక ఆశా కిరణంలా వారు ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తున్నారు. అండ్ మా నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నా కూడా సినిమా పరిశ్రమ ముందుండాలి, అభివృద్ధి చెందాలి అని ఆశిస్తూ ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగ పరిశ్రమ అభివృద్ధికి ఆలోచించి అంకురార్పణ చేసినటువంటి ఈ బోర్డులో నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐవ్ జస్ట్ మెట్ ది వెరీ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. Very glad to meet you, Viswanathan Garu, and we'll be very happy to work with you. And to all the board members who are very, very efficient and experienced, andaru kuda ento experience unnatuvanti board members unnaru. And na mundu Ambika Krishna garu unnaru, intaku mundu FDC chairperson ga unnaru. అండ్ చాలామంది సినిమా పెద్దలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ ఒక్కతాటిపై నిలిచింది అని చూపించేటువంటి ఒక జెస్చర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ కమ్ హియర్ ఫ్రమ్ ఆల్ ద వే. అంటే ఇండస్ట్రీ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ మనం మాట్లాడుకోవద్దు. ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సినిమా పరిశ్రమ అభివృద్ధికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. దాని ఫలితాన్ని ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం అందరం అనుభవిస్తున్నాం. అండ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, ఆంధ్రప్రదేశ్ వరిలో అన్నపూర్ణ అంటారు, వరి సాగులో అన్నపూర్ణ అంటారు. ఆంధ్రప్రదేశ్ మన బాక్స్ ఆఫీస్కి కూడా అలాంటి అన్నపూర్ణే అంటాను నేను. ఎక్కువ శాతం అభిమానులు, ఎక్కువ శాతం టికెట్ తెగేది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ థియేటర్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది, ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ అభిమానులు ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. కాబట్టి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఈ అభివృద్ధికి తప్పకుండా ఈ రంగం తోడ్పడాలని కోరుకుంటున్నాం. భరత్ గారు, బిగ్ ఛాలెంజ్ అహెడ్ ఆఫ్ యూ అండ్ వీఆర్ ఆల్ బిహైండ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.